కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, first I am very thankful to God given this great opportunity to share this word of God with you. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ప్రియులారా, అందరూ కూడా తలలు ఉంచి కండ్లు మూసుకొనగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదముల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆయన ఇదిగో నా ప్రభువా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా నా ప్రభువా మీ యొక్క సువార్తను వినిపించటానికి, మీ సువార్తను వెదజల్లటానికి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ ప్రియ బిడ్డలు ఈ టీవీ ముందు కూర్చొని మీ యొక్క వాక్యాన్ని వినిచుండగా వారి యొక్క హృదయాలను తెరవనైనా వారితో మాట్లాడిన ప్రభువా, నీ ప్రియ బిడ్డ ఎవరెవరితో బాధలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, శోధనలో ఉన్నారో మీకు తెలుసు నాయన. వారి కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని నూతన సంవత్సరంలో దయచేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన, సహాయం చేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి. మీ గాయపడినటువంటి హస్తముతో మీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని బిడ్డలలో ప్రోక్షించిన నాయన, సహాయం చేయండి. కృప చూపించిన నాయన, ప్రియబిడ్డల కుటుంబాల్లో గొప్ప మేళ్లతో నింపమని ఈ చిన్న ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుడని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడు మరి మనల్ని ఎంతగానో కాచి కాపాడిన విధానాన్ని బట్టి, నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి దేవునికి మొదటగా ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యాన్ని చదువుకుందారు ప్రియులరా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 41 verse 10. భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకున్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. గత సంవత్సరములో నీవు అనేకమైనటువంటి ప్రమాదాలలో, అనేకమైనటువంటి ఇబ్బందులలో, అనేకమైనటువంటి వేదనలలో, అనేకమైనటువంటి శోధనలలో నీవు జీవించి ఉండవచ్చు. కానీ దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే, భయపడకము, నీకు నేను తోడై ఉన్నాను. ఎంత ప్రమాదం వచ్చినప్పటికీ కూడా నీవు భయపడవద్దు. నీ దేవుడనైనా నేను నీ ప్రక్కనే ఉన్నాను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇటువంటి భయాందోళనలో ఉన్నప్పుడు నీవు దేవుని చెంతకు వచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నారో, నీ యొక్క భయానంతటిని కూడా తీసివేస్తాను. నీకు ధైర్యాన్ని చేకూర్చేటువంటి దేవుడను నేనే. ఒకని తల్లి అతనిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించెదను. ఆదరించేటువంటి దేవుడు, ప్రేమను చూపించేటువంటి దేవుడు, కరుణా కటాక్షము కలిగినటువంటి దేవుడు నీకున్నాడనేటువంటి సంగతిని మర్చిపోకుండా ధైర్యముగా క్రీస్తులో జీవించాలి. అలాగ జీవించినట్లయితే నీకు ఏ విధమైనటువంటి భయము, ఏ విధమైనటువంటి ఆందోళనలో కూడా నీ యొక్క చెంతకు రావు. ఇంకొక మాట ప్రియులారా, దిగులు పడకము, నేను నిన్ను బలపరిచేటువంటి దేవుడను నేనే. ఏ విధమైనటువంటి దిగులుతో ఉన్నావో, ఏ విధమైనటువంటి వేదనతో ఉన్నావో అది నీకు తెలుసు. ఆ యొక్క వేదనలన్నింటినీ కూడా, ఆ యొక్క దిగులు, చింత కలిగినటువంటి బాధని, మెంటల్ ఎగొని
ఇవన్నీ కూడా నిన్ను ఆవరించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క గ్రంథాన్ని చదువుకున్నట్లయితే, ఆయన యొక్క మాటలను నీవు విన్నట్లయితే నీకెంతో శాంతి సమాధానము కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది, నీవే విధమైనటువంటి బాధలో ఉన్నా, వ్యవసాయంలో నీకు నష్టం వచ్చినా, నీ కుటుంబంలో అశాంతితో నువ్వు ఉన్నా, దేవుని చెంత నీవు మొరపెట్టుకున్నట్లయితే, దేవుని యొక్క పాదాల దగ్గర నీవు పడినట్లయితే ఆయన ఏమి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, భయపడకము, నీకు నేను తోడై ఉన్నాను, నేను సహాయం చేసేటువంటి దేవుడను నేనే. ఈ లోకంలో నీకు ఏ విధమైనటువంటి సహాయం దొరకదు. ఈ లోకంలో మనుష్యులను నమ్ముకొనుటే కంటే దేవుని యందు నీవు ఆధారపడటం ఎంతో ముఖ్యమైనటువంటి విషయం ఇది. మనుషుడెవడు కూడా నీకు సహాయం చేయరు. ఈ లోకంలో మనుషుడెవడు కూడా నీకు ప్రాణము పెట్టేటువంటి స్థితిలో నీకు కనపడరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే నీ కొరకు ఆయన సిలువలో మరణించారు. ఆయన యొక్క ప్రేమ నీ మీద మెక్కటమై ఉన్నది కనుక నీవు ఇంకనూ కూడా ఈ భూలోకంలో నీవు నివసిస్తూ ఉన్నావు ఆరోగ్యముగా. అందుకని ఏమంటున్నారంటే, దిగులు పడకము. ఏ విధమైనటువంటి భయముతో ఉన్నప్పటికీ కూడా, ఏ విధమైనటువంటి చింతలో ఉన్నప్పుడు కూడా, నీకు కలిసి రానటువంటి పరిస్థితుల్లో నువ్వు బాధపడుతూ ఉన్నా కానీ నువ్వేం చేస్తావంటే దేవుని మీద ఆధారపడి నీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పచెంపు. నీ సమస్యలన్నింటినీ కూడా దేవుని ముందుంచు. దేవునిలో నీవు ప్రార్థన చేసుకో. మంచి హృదయం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు నేర్చుకో. అలాగ నేర్చుకున్నట్లయితే నీ విన్నపాలన్నింటినీ కూడా దేవుడు చూస్తాడు. దేవుడు సక్రమంగా వింటారో ఆలోచిస్తారో. అందుకని ఆయన సహాయం చేసేటువంటి వాడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అని దైవవాక్యం మనకు చెప్తా ఉన్నది. దేవుని మీద ఆధారపడినట్లయితే, నీ సమస్యలు నీ వేదనలన్నీ కూడా దేవునికి తెలియచేసినట్లయితే దేవుడే నిన్ను ఆదుకుంటాడు. సహాయం చేసేటువంటి దేవుడు, హీజ్ హెల్పర్, హీజ్ అవర్ మెర్సిఫుల్ గాడ్. సహాయం చేసేటువంటి దయగలిగినటువంటి దేవుడు, ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుడు నాకున్నాడనేటువంటి సంగతిని నీవు ఈ రోజు నుంచైనా నీవు తెలుసుకో దేవుని యొక్క ప్రేమను గురించి. అంతేకాదు ప్రియులారా, నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. చూసారా, నీతి అనేటువంటి దక్షిణ హస్తము నిన్ను ఆదుకొందును. నీలో ఉండేటువంటి ప్రవర్తనను బట్టి, నీలో ఉండేటువంటి మంచితనాన్ని బట్టి, దేవుడు నాకు గొప్ప కార్యాలు నా కుటుంబాల్లో చేశారనేటువంటి మంచి నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తారంటే, నేను నిన్ను ఆదుకొందును, నేను క్షమించేటువంటి దేవుడును, నీకు రక్షణను కల్పించేటువంటి దేవుడు నేనున్నానయ్యా. కాబట్టి నీవెందుకు భయపడతావో, ఫియర్ నాట్, భయపడకము, బీ కరేజ్, ధైర్యముతో జీవించు అనేటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవునిని మనం మర్చిపోకూడదు ప్రియులరా. ఇంకో మాట చెప్తున్నారు, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. సామ్స్ చాప్టర్ 27 verse 10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చారదీయును. దేవునికి స్తోత్రం. నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పటికీ కూడా, నీ కుటుంబీకులందరూ కూడా నిన్ను వెలివేసినప్పటికీ కూడా, నీ కుటుంబంలో నీకు మంచి స్థానము లేనప్పటికీ కూడా, నీ భ్రష్టతరమైనటువంటి జీవితాన్ని జీవించి నీవు చెడిపోయినప్పటికీ కూడా ఏమంటున్నారు ఇక్కడ, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన యెహోవా నన్ను చారతీయును. ప్రభునందు ప్రియులారా, తప్పుపోయినటువంటి కుమారుని గురించి మనం ఎన్నో సంగతులు మనం తీర్చుకున్నాం. తప్పుపోయిన కుమారుడు ఏ విధమైనటువంటి పని చేశాడో మనందరికీ తెలుసు. తప్పుపోయినటువంటి కుమారుడు ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తిని అంతటినీ కూడా అమ్ముకుని వెళ్ళిపోయాడు. దూర ప్రాంతాల్లో తన ఇష్టానుసారముగా ఆయన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాడు. పాడు చేసుకొని
ఆయన ఆ దేశంలో అక్కడ గొప్ప కరువు సంభవించింది. భోజన పదార్థాలు లేవు, ఎవరో పనిలో పెట్టుకోవడం లేదు. పందులు తినేటువంటి ఆ యొక్క పొట్టు కూడా తినటానికి ఆయన సిద్ధమైపోయినాడు. ఆస్తి అంతా అయిపోయాక అప్పుడు ఇతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర పనివారులు ఉన్నారో, నా తండ్రి దగ్గర బ్రతుకుతూ ఉన్నారో, భోగభాగ్యాలతో వాళ్ళు పని చేస్తూ వాళ్ళ యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు, నేనైతే ఈ యొక్క పందులు తినేటువంటి పొట్టుతోటి నేను తిని నా కడుపును నింపుకుంటున్నాను అనేటువంటి పశ్చాత్తాపము కలిగి తండ్రి దగ్గరికి వచ్చేస్తున్నాడు ఆ కుమారుడు. ఆ కుమారుని తండ్రి దూరం నుంచి చూస్తూ ఉంటుండగా ఈయనలో ఉండేటువంటి ప్రేమ, ఈయనలో తండ్రిలో ఉండేటువంటి ఆప్యాయత ఎంతగానో కుమారుడి మీద కలిగి దూరముగా ఉండగానే ఈయనలో ఉండేటువంటి ప్రేమ, సంతోషము ఎంతో కనపరుస్తూ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ తండ్రి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని లోపలికి తీసుకెళ్ళి ఆయన కావలసినటువంటి ప్రశస్త వస్త్రములన్నీ కూడా ధరించి, చూసారా, ఆస్తిని పంచిపెట్టుకుని వెళ్ళిపోయాడు. దూరదేశాలకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ ఆస్తి అంతటినీ కూడా పాడు చేసుకున్నాడు. మనిషి పాడైపోయి ఉన్నాడు. ఆయన ఆ కన్న తండ్రి యొక్క ప్రేమ ఎంతో ఆ కుమారుని మీద ఉండి ఆయన్నే చేర తీసుకుంటాం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగానే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరతీయును. ఈ లోకంలో ఎవరో కూడా నిన్ను చేరదీసేటువంటి మనుషులు లేరు. ఎందుకంటే నీ ఆస్తిని అంతటినే పాడు చేసుకున్నావు, నీ వ్యవసాయంలో కలిసి రాలేకపోయింది, నీవు అనుకునేటువంటి కోరికలన్నీ కూడా తీరలేకపోయాయి. అయితే దేవుని సన్నిధిలో నీవు మొరకెట్టుకున్నట్లయితే, దేవునిని నీవు అడిగినట్లయితే దేవుడే ఈ పోగొట్టుకున్నటువంటి ఈ యొక్క ఈవులనన్నిటినీ కూడా దేవుడు మరలా వాటిని ఫుల్ఫిల్ చేయటానికి ఆయన యొక్క ప్రేమ నీ మీద ఉంటుంది. ఆయనే నిన్ను చేరతేయాలి, ఆయనే ఈవులన్నిటినీ కూడా మరలా వాటిని ప్రసాదించాలి, వాటిని ఫుల్ఫిల్ చేయాలి. నీ యొక్క లోటును ఆయనే భర్తీ చేయాలి తప్ప ఈ లోకంలో ఉండేటువంటి మనుషుడు ఎవడో కూడా నీ యొక్క లోటుని తీర్చలేడు ప్రియులారా. కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి సంగతులన్నీ నీవు మంచి మనసుతో నీవు గ్రహించాలని వేడుకుంటున్నావు. కాబట్టి ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం ముందు మనుష్యుడు నేర్చుకోవాలి. నీవెప్పుడైతే దేవునికి లోబడి ఉన్నావో దేవుడు ఆయన శిష్యులుగా తయారు చేయదు, ఆయన అంగీకరిస్తాడు, నిన్ను ఆయన కుమారుడిగా స్వీకరిస్తాడు, ఆయన కుమార్తెగా నిన్ను స్వీకరిస్తాడు. ఎప్పుడు దేవునిని నీవు ఆనుకొని జీవించినట్లయితే, దేవుని యొక్క మంచి మాటలు విని వాటి ప్రకారంగా నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను చేరతీస్తానని ఇక్కడ చక్కని మాటలతో మనకు చెప్తా ఉన్నారు. అంతేకాదు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు అనేటువంటి పౌలు హెబ్రీయులకు 13వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధముగా మాట్లాడుతున్నారు. హీబ్రూస్ చాప్టర్ 13 verse 6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. చూసారా ప్రియులారా, నువ్వెన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత వ్యవసాయంలో నీకు నష్టం వచ్చినా ప్రభువే నాకు సహాయకుడు, దేవుడే నాకు సహాయం చేసేటువంటి వారు. ఈ లోకంలో ఎవరూ లేరు. బంధుమిత్రులు ఏమైనా ధన సహాయం చేసి ఉండవచ్చు. ఆ ధన సహాయం పొందిన తర్వాత మరలా ఆ ధనాన్ని నీవు తిరిగి నీ బంధువులకు అప్పచెప్పాలా. ఇది ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితి. కానీ దేవుడు చేసేటువంటి సహాయము ఎంతో గొప్పది. అది నీవు మరలా అక్కర్లేదు. దేవుడు చేసేటువంటి సహాయాన్ని నెవర్ పెయిడ్ బ్యాక్. నువ్వు ఏ విధంగా మరలా తిరిగి దేవునికి నువ్వు ఇవ్వక్కర్లేదు. ప్రభువు ఇచ్చేటువంటి సహాయము అంత గొప్పది. ప్రభువు ఇచ్చేటువంటి కృప ఎంతో విలువైనది. ప్రభువు ఇచ్చేటువంటి సహాయము ఎంతో ఘనమైనటువంటిది. ఎప్పుడయ్యా ఇవన్నీ నీకు జరుగుతాయని అంటే, దేవునిలో నీవు నమ్మకముగా జీవించినట్లయితే,
దేవునికి నీ హృదయాన్ని నీవు అర్పించినట్లయితే, నువ్వు మంచి మనసుతో దేవునిని అంగీకరించి ఆయన యొక్క భయభక్తులతో నీవు నివసించినట్లయితే, దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ? సమస్తాన్ని కూడా నీకు దయచేస్తాను. ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను. చూసారా, దేవుడే నీకు సహాయం చేసినప్పుడు, దేవుడే నిన్ను ఆదుకునేటువంటి ఆ యొక్క గట్టి నమ్మకం నీకు కలిగినప్పుడు, నీవి ఈ బాధలన్నింటినీ కూడా నీవు మర్చిపోతావు. ఎందుకనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను మెక్కటమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారు కనుక. ఇంకో మాట ప్రియులారా, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడో. చూసారా, ఇక మనం ముందే మాట్లాడుకోను. నరమాత్రుడు నాకు ఏమి చేయగలడో అంటే, ఈ లోకములో ఉండేటువంటి మనుషులు, నీ బంధువులు, నీ మిత్రులు, రక్త సంబంధులు, ఈ లోకములో ఉండేటువంటి వారు నాకు ఏమి చేయగలడు అని మనల్ని అడుగుతున్నాడు. ఎందుకని? కనినటువంటి దేవుడును, నిన్ను సృష్టించినటువంటి దేవుడును, నీకు ప్రాణం ఇచ్చేటువంటి దేవుడిని నేనైనా నీకు ఇవన్నీ చేయాలి. ఈ లోకంలో నీకు బంధుమిత్రులు ఎవరో కూడా నీకు చేయలేరు, సహాయం చేయలేరు. ఒకవేళ చేసినా ఆ సహాయాన్ని నీవు తిరిగి ఇవ్వాలి. కానీ దేవుడిచ్చేటువంటి సహాయాన్ని, దేవుడిచ్చేటువంటి లాభాన్నే మళ్ళా నీవు దాన్ని తిరిగి ఇవ్వక్కర్లేదు. అది దేవుడు చెప్పేటువంటి వాక్యం అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుడే నాకు ఈ సహాయం చేశారయ్యా, దేవుడే నాకు ఈ కుటుంబంలో గొప్ప మేలును చేశారు, దేవుడే నాకు ఈ యొక్క ప్రమాదాన్ని నుంచి తప్పించాడు, దేవుడే ఈ మేలు చేశాడయ్యా, దేవుడే నన్ను బ్రతికించాడు, ఈ క్యాన్సర్ వ్యాధుల నుంచి నన్ను దూరం చేశాడు, దేవుడే, ఎవరో కాదు అనేటువంటి సత్యాన్ని, అనేటువంటి ధైర్యముతో నువ్వు ఇతరులకు చెప్పుకునేటువంటి సాక్షివై ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఎంతో బలమైనది. దేవుని యొక్క వాక్యము ఎంతో ధైర్యాన్ని చేకూరుస్తుంది. కానీ దేవుని పట్ల నీవు భయభక్తులు లేకుండా నీ యొక్క జీవితాన్ని అంతటినీ కూడా చెడ్డగా వెళ్ళబిస్తూ ఉన్నావు. అలాగే ప్రియులారా, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 91 verse 11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం. ప్రయాణం వెళ్తున్నావు, సాయంకాలానికి నీవు ఇంటికి వస్తావో రాదో తెలియదు. అనేకమైనటువంటి ప్రమాదాలు, అనేకమైనటువంటి అవాంతరాలు, అనేకమైనటువంటి అభ్యంతరాలు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఈ లోకంలో మనం ఉన్నాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీవెక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రయాణమై వెళుతున్నప్పటికీ కూడా, దేవుని యొక్క కృప లేనిదే నీవు ఈ రకముగా జీవించలేవు, ఈ ఆరోగ్యంతో నీవు ఉండలేవు. కాబట్టి ఇదంతా కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ నీ మీద ఉంది కనుకనే నీవి ఈ ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు. దేవుడు మనకు ఈ గొప్ప కార్యాలని చేస్తున్నాడనేటువంటి సత్యము నీకు తెలుసుండి దేవునికి నీ ద్వారా ఏం జరుగుతుంది, దేవునికి నీవు ఇచ్చినటువంటి విలువ ఏమున్నది, దేవునికి ఏ విధమైనటువంటి కృతజ్ఞతాస్తుతులతో ఈ లోకములో నీవు జీవిస్తూ ఉన్నావు ఆయన ఇచ్చినటువంటి ప్రతిఫలానికి, అది నీవు తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఆయన తన దూతలను నీ కొరకు ఆజ్ఞాపించుతున్నాడు. నీ ప్రక్కన ఆయన దూతలని కావలా ఉంచుతున్నారు. ఏ విధమైన పని చేసినా, ఏ విధమైన ప్రయాణం చేసినా అటువంటి దేవునికి నీవు చేయవలసినది ఏంటో ఈ రోజు నుంచైనా నీవు ఆలోచించుకో ప్రియులారా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారంలో లోయలలోనూ ప్రవేశించినను అంటే ఏ విధమైనటువంటి చిక్కు సమస్యలలో నీవు సతమతమై ఉన్నప్పటికీ కూడా ఏమంటున్నారో
నేను భయపడను. దావీదు గారు ఈ రకంగా చెప్తా ఉన్నారు. అటువంటి భయపడలేనటువంటి అంటే అటువంటి నమ్మకమైనటువంటి స్థితి, దేవుడే నాకు సహాయం చేస్తాడనేటువంటి స్థితి, దేవుడే అన్ని విధాలా నన్ను సంరక్షిస్తారు అనేటువంటి ధైర్యము నీలో ఉండాలి ప్రియులారా. ఆ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవునిలో నీవు మొదటగా మంచిగా జీవించినట్లయితే ఆ ధైర్యం నీకు ఉంటుంది. నీవు నాకు తోడయుందువు, అటువంటి దేవుని నీవు తెలుసుకొని నిజమైనటువంటి రక్షకుడిగా నీవు అంగీకరించి నీవు జీవించినట్లయితే ఆ ధైర్యము నీలో వస్తుంది. మొదటగా దేవునిలో నీకు భయభక్తులు లేనటువంటి జీవితం నీలో ఉన్నట్లయితే ఆ ధైర్యాన్ని కోల్పోతావు. దేవునిలో ఉండేటువంటి భయభక్తులు నీలో లేనట్లయితే ఈ ధైర్యాన్ని నువ్వు కోల్పోతావు ప్రియులారా. కాబట్టి దేవుడే నీకు సహాయం చేసేటువంటి వాడు, దేవుడే నిన్ను ఆదుకునేటువంటి వాడు, దేవుడే నీ నష్టాల నుంచి సుఖవంతమైనటువంటి జీవితానికి, లాభభరితమైనటువంటి జీవితంలోనికి తీసుకొచ్చేటువంటి దేవుడు నీ గొప్ప దేవుడు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాల ప్రియులారా. ఇక నుంచైనా దేవుని యందు విశ్వాసముంచి ఆయన యొక్క మాటల ప్రకారముగా జీవించినట్లయితే నీకు ఈ విధమైనటువంటి మేళ్ళన్నీ కూడా దేవుడు నీకు ప్రసాదిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు తండ్రి. ఎంతవరకు నా ప్రభువా నీ ప్రియ బిడ్డలు మీ యొక్క చక్కని మాటలు విని ఉన్నారు నాయన. నా ప్రభువా ప్రతి ఒక్కరితో ఈ వాక్యం ద్వారా మాట్లాడండి. మీ వాక్యము ద్వారా వారి యొక్క హృదయాలను కడుగుకోవడానికి నా ప్రభువా మంచి అవకాశాన్ని బిడ్డలకు ఇవ్వండి. నా ప్రభువా ఈ వాక్యాలను సాతానుడు ఎత్తుకుపోకుండా, గలిబిలి చేయకుండా వారి హృదయాలను తెరవండి. కుటుంబాల్లో నెమ్మదని శాంతిని అనుగ్రహించండి నా ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ కొరకు నా ప్రభువా ప్రార్థన చేయించున్నాం తండ్రి. వ్యాధిగ్రస్తులను ముట్టండి. కోర్టు సమస్యలతో బాధపడేవారని నా ప్రభువా మీ యొక్క న్యాయం చేకూర్చండి నా ప్రభువా. కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దయచేయండి. పదే పదే మీ చెంత చేరి నా ప్రభువా మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. నా నాయనా మా మనవులను ఆలకించండి. నీ ప్రియ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. కుటుంబాల్లో నివసించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి మిమ్మల్ని గుర్తిరిగి మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోగలిగినటువంటి కృపను దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడనే యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ వాక్యము వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవులతో
నింపుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.